వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బాస్కెట్ ఆర్డర్ గురించి చూద్దాం. బాస్కెట్ ఆర్డర్ ఏంటి, దాని యూసేజ్ ఏంటి, దాని ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేయాలి. బాస్కెట్ ఆర్డర్ గురించి చెప్పే ముందు జనరల్గా మనం ఆర్డర్ వేసేటప్పుడు ఏదైనా ఒక స్టాక్ని సెలెక్ట్ చేసుకొని ఏ ప్రైస్లో కావాలి, ఎన్ని క్వాంటిటీస్ కావాలి అని మాత్రం మనం ట్రేడ్ చేస్తాం. ఇది జనరల్గా మనం చేసే ట్రేడింగ్. కానీ బాస్కెట్ ఆర్డర్లో నెంబర్ ఆఫ్ స్టాక్స్ను సెలెక్ట్ చేసుకొని ఎట్ ఏ టైం ఆర్డర్స్ వేసుకోవచ్చు. అంటే ఒకటేసారి మీరు నిఫ్టీని, బ్యాంక్ నిఫ్టీని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇది బాస్కెట్ ఆర్డర్ యొక్క మెయిన్ పాయింట్. ఇది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? జనరల్గా మనం స్ట్రాటజీస్ ఫాలో అవుతూ ఉంటాం. బటర్ఫ్లై వాడామనుకోండి, మనకేంటి 4 లెగ్స్ ఒకటేసారి ఆర్డర్స్ వేసుకోవాలనుకుంటాం. కానీ 4 ఆర్డర్స్ ఒకటేసారి వేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆర్డర్ వేసిన తర్వాత మళ్ళీ వచ్చేసి సెకండ్ ఆర్డర్, మళ్ళీ థర్డ్ ఆర్డర్, మళ్ళీ ఫోర్త్ ఆర్డర్ వేస్తూ ఉంటాం. అలాంటప్పుడు మనకు టైం కొంచెం వేస్ట్ అవుతుంది. ఎట్ ఏ టైం వేసుకోవడానికి నార్మల్ ఆర్డర్ పనికిరాదు. అలాంటి టైంలో మనకి ఈ బాస్కెట్ ఆర్డర్ ఉపయోగపడుతుంది. అంటే ఆల్ సెగ్మెంట్స్ని మీరు ఒకటేసారి ఆర్డర్ వేసుకోవచ్చు. మీరు ఒకటేసారి నిఫ్టీ ఫ్యూచర్ని అండ్ స్టాక్ని, కమోడిటీని కలిపి ఒకటేసారి కూడా ఆర్డర్ వేసుకోవచ్చు. అండ్ ఈ బాస్కెట్ ఆర్డర్స్లో మీరు లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు, సిఎన్సి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు, మార్కెట్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇలా అన్ని రకాల ఆర్డర్స్ మీరు ప్లేస్ చేసుకోవచ్చు. జనరల్గా మనం ఆర్డర్స్లో ఎటువంటి టైప్స్ ఆఫ్ మనం ఆర్డర్స్లో చూస్తామో అలాంటి టైప్స్ ఆఫ్ అన్నీ మనం చేసుకోవచ్చు. సో బాస్కెట్ ఆర్డర్లో ఆల్ సెగ్మెంట్స్ మనం ఒకటేసారి చేసుకోవచ్చు. అంటే ఒకటి కన్నా ఎక్కువ స్టాక్స్ను చేసుకోవడమే బాస్కెట్ ఆర్డర్. ఒక్క స్టాక్ కాకుండా ఒకటి కన్నా ఎక్కువ స్టాక్ను ఒకటేసారి ఆర్డర్ పెట్టడమే బాస్కెట్ ఆర్డర్. ఈ బాస్కెట్ ఆర్డర్లో మనకు ఎంఐఎస్, ఎన్ఆర్ఎంఎల్, సిఎన్సి ఈ ఆల్ టైప్స్ ప్రోడక్ట్ టైప్స్ మనం వాడుకోవచ్చు. అలాగనే లిమిట్ ఆర్డర్, మార్కెట్ ఆర్డర్, స్టాప్ లాస్ అండ్ స్టాప్ లాస్ మార్కెట్, ఇలా అన్ని ఆర్డర్స్ ఒకేసారి ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళు దీన్ని ఉపయోగిస్తారు. అదేవిధంగా ఈక్విటీ మార్కెట్లో కూడా ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉపయోగిస్తారు. ఈక్విటీ మార్కెట్లో ఎలా అంటే ఏదైనా ఒక స్ట్రాటజీ తీసుకొని, ఎగ్జాంపుల్ ఒక మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ వచ్చిన షేర్స్ అన్నీ నాకు లిస్ట్లోకి కావాలంటారు. సో ఆ లిస్ట్ మీకు తెలిసిందనుకో, ఆ నెంబర్ ఆఫ్ లిస్ట్ని ఒకటేసారి ఎంటర్ చేసేసి ఎట్ ఏ టైం ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ బాస్కెట్ ఆర్డర్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కసారి ఆర్డర్ వేసేటప్పుడు ఆ ఫైల్ని కనుక మనం క్రియేట్ చేసుకోగలిగితే ఆ ఫైల్ను ఎవ్రీడే మనం అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంటే ప్రతిసారి మనం ఈ లెవెల్స్ ప్రతిసారి ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మనకు కావాల్సిన స్ట్రాటజీని కావాల్సిన విధంగా ట్రేడ్ చేసుకోవడానికి ఈ బాస్కెట్ ఆర్డర్ ఉపయోగపడుతుంది. సో ఇక్కడ ఏంటంటే మీకు టైం సేఫ్ అవుతుంది అండ్ మీకు మార్కెట్లో ఇమీడియట్గా ట్రేడ్ కావడానికి ఉంటుంది. అంటే ఒకేసారి మీరు అన్ని ఆప్షన్స్ చేయగలుగుతున్నారు అంటే బాస్కెట్ ఆర్డర్ వల్లనే సాధ్యమవుతుంది. సో బాస్కెట్ ఆర్డర్కు నార్మల్ ఆర్డర్కు ఉన్న తేడా ఇది ఒకటే. కానీ అడ్వాంటేజెస్ టైం కన్జ్యూమ్ అనేది బాస్కెట్ ఆర్డర్కి ఎక్కువగా ఉంటుంది. మీరు ఆర్డర్స్ పడుతున్నాయా లేవా అనేది చెక్ చేసుకోవచ్చు. సేమ్ మళ్ళీ మన F3లో కానీ పెండింగ్ ఆర్డర్స్లో కానీ అన్నీ చెక్ చేసుకోవచ్చు. దానికి దీనికి తేడా ఏమీ లేదు. సో ఇది మనం ట్రేడింగ్ సిస్టమ్ మీద ఎలా వేయాలో చూపిస్తాం. ఈ బాస్కెట్ ఆర్డర్ వచ్చేసి ప్రజెంట్గా డెస్క్టాప్ ట్రేడింగ్లోనే మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఆ డెస్క్టాప్ వర్షన్లో ఏ విధంగా ఉంటుందో నేను మీకు
ఆ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ట్రేడింగ్ సిస్టమ్ పైన బాస్కెట్ ఆర్డర్ ట్రేడింగ్ ఎలా చేయాలి? ఈ ట్రేడింగ్ అనే సింబల్ ఉంది కదా ఇక్కడ, ఈ ట్రేడింగ్ దగ్గరికి వెళ్తే మనకు బాస్కెట్ ఆర్డర్ అనే ఆప్షన్ ఓపెన్ పడుతుంది. లేదంటే Ctrl+B కొట్టినా కూడా మనకు బాస్కెట్ ఆర్డర్ వచ్చేస్తుంది. ట్రేడింగ్ లోకి వెళ్ళేసి బాస్కెట్ ఆర్డర్ ఆర్ Ctrl+B. సో ఇది వచ్చేసి మన బాస్కెట్ ఆర్డర్ ఫామ్ అండి, ఆర్డర్ ఫామ్. సో ఈ ఆర్డర్ ఫామ్ లో మీకు బై కావాలా, సెల్ కావాలా, అండ్ ఏ ఎక్స్చేంజ్ కావాలి, అండ్ మార్కెట్ ఆర్డర్ కావాలా, లిమిట్ ఆర్డర్ కావాలా, అండ్ ప్రోడక్ట్ వచ్చేసి MIS లో కావాలా, NRML లో కావాలా. సో ప్రతిదీ ఈ ఆర్డర్ ఫామ్ లో మనకుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా అన్ని ఒక్కొక్కటి తీసుకుంటాను. సో అల్యూమినియం నాకు రేట్ ఐడియా లేదు, జనరల్గా నేను మార్కెట్ ఆర్డర్ అనే సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ NS ఈక్విటీలో ఒక స్టాక్, ఇక్కడికి వచ్చేసి యాడ్ బటన్ ప్రెస్ చేయండి. యాడ్ బటన్, ఇక్కడ ప్రైస్ తెలిస్తే ప్రైస్ యాడ్ చేయండి. ఎగ్జాంపుల్ దీని ప్రైస్ HDFC. సో ప్రైస్ వచ్చేసి ఎగ్జాంపుల్ 600 అనుకుంటున్నా. సో లిమిట్ కావాలా, మార్కెట్ కావాలా? లిమిట్ అయితే ప్రైస్ రాయండి, మార్కెట్ అయితే వదిలేసేయండి. సో ఇది ఒక స్టాక్ నేను యాడ్ చేస్తున్నా. క్వాంటిటీ ఎన్ని కావాలని అడిగింది, యాడ్. ఫైన్. ఇప్పుడు ఈక్విటీ యాడ్ చేశాను. ఒకటి కమోడిటీ యాడ్ చేస్తాను, ఫ్యూచర్ కామ్, అల్యూమినియం. ఇది కూడా మార్కెట్ ఆర్డర్ తీసుకుంటున్నా. మీరు మాత్రం కావాలన్నప్పుడు ఇక్కడ ప్రైస్ ఆర్డర్ తీసుకోండి. యాడ్ చేశాను. అండ్ NFOలోకి వెళ్ళి ఒకటి బ్యాంక్ నిఫ్టీ యాడ్. సో వాలిడ్ ప్రైస్, మార్కెట్ ఆర్డర్. సో ఈ విధంగా అన్ని యాడ్ చేశాను ఒక్కొక్క సెగ్మెంట్. మీరు కావాలంటే ఏది కావాలంటే అది యాడ్ చేయండి. అండ్ ఇక్కడ మీరు సెల్లింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ బయింగ్ మార్కెట్ ఆర్డర్ పెట్టి మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ సెల్ ఆర్డర్ పెట్టకండి. లిమిట్ ఆర్డర్లో మాత్రమే 2 తీసుకుంటాయి. ఓకే, యాడ్ చేశాను. సో ఈ విధంగా యాడ్ చేశానండి. ఆల్ స్టాక్స్ మీకు ఏది కావాలో అదన్నీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇక్కడ ప్లేస్ ఏ బాస్కెట్ ఆర్డర్ ఉంది. ప్లేస్ ఏ బాస్కెట్ ఆర్డర్ మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆర్డర్స్ వెళ్ళిపోతాయి. లేదు నేను ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటానంటే ఇక్కడికి రండి. ఎక్స్పోర్ట్, బాస్కెట్ ఫైల్కి వచ్చేసి ఎక్స్పోర్ట్. దీనికి ఒక పేరు పెట్టేసుకున్నాను, సేవ్ చేసుకున్నాను. ఓకే, నాకు బాస్కెట్ ఆర్డర్ ఫైల్ సేవ్ అయిపోయింది. నేను ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తున్నాను. నేను ట్రేడ్ చేసుకునేటప్పుడు ఏంటంటే డైరెక్ట్గా మళ్ళీ ట్రేడింగ్లోకి వెళ్ళి బాస్కెట్ ఆర్డర్, ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ ఫైల్ అన్నాం కదా, ఇప్పుడు ఇంపోర్ట్ ఫైల్ అంటున్నా. సో ఇంతకుముందు నేను సెలెక్ట్ చేసుకున్న ఫైల్ సెలెక్ట్ చేస్తాను. ఆటోమేటిక్గా నాకు మళ్ళీ అన్నీ వచ్చేసాయి. సో నేను ప్రతిసారి ఏ స్టాక్స్, అదే కంటిన్యూస్ స్టాక్స్ నాకు తెలుసు అనుకున్నప్పుడు నేను ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వాడుకుంటాను. లేదు ప్రతిసారి ఫ్రెష్గా వేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఫ్రెష్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. ఇది బాస్కెట్ ఆర్డర్ అండి, మన ట్రేడింగ్ సిస్టంలో యూజ్ చేసే పద్ధతి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇక్కడ బై సెల్ 2 ఉన్నాయి అండ్ అన్ని ఎక్స్చేంజెస్ ఉన్నాయి. ఆల్ ఇండెక్స్ను మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ప్రోడక్ట్ MIS NRML ఉంది. ఆర్డర్స్ మార్కెట్లో కూడా వేసుకోవచ్చు, లిమిట్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. అండ్ ఎన్ని క్వాంటిటీస్ కావాలంటే అన్ని క్వాంటిటీస్ వేసుకోవచ్చు. డైరెక్ట్ ప్లేస్ ఆర్డర్ అంటే సరిపోతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ ఆర్డర్ బయింగ్ పెట్టి అదే బ్యాంక్ నిఫ్టీని మార్కెట్ ఆర్డర్ సెల్ పెట్టారనుకో, ఆ 2 ట్రేడ్స్ క్లాష్ అయిపోతాయి. సో అలా చేయకుండా ఆర్డర్స్ ఫామ్ వేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఆర్డర్ ఫామ్ మీరు బాస్కెట్ ఆర్డర్ వేసిన తర్వాత కూడా మన పెండింగ్ ఆర్డర్లోకి వెళ్ళేసి మళ్ళీ మీరు మాడిఫై చేసుకోవచ్చు, ఆ ప్రాబ్లం ఏం లేదు. అండ్ మోర్ ఓవర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే,
మన దగ్గర ఆర్డర్ ఏంటంటే పర్ ఆర్డర్ 10 రూపీస్ బ్రోకరేజ్ ప్లాన్ కదా. నేను అన్ని బాస్కెట్ ఆర్డర్లు ఒకటేసారి వేస్తున్నా కదా, ఇది 10 రూపాయల అని మాత్రం అనకండి. ఎందుకనంటే ఈచ్ స్టాక్ వైజ్గా ఆర్డర్ పడుతుంది. అంటే ఒక సెగ్మెంట్, ఒక స్టాక్ మీరు ఇది HDFC తీసుకున్నాం, ఇందులో ఎన్ని స్టాక్స్ ఉన్నాయో అన్ని స్టాక్స్ మీద బ్రోకరేజ్, అల్యూమినియం మీద సపరేట్ బ్రోకరేజ్, బ్యాంక్ నిఫ్టీ మీద సపరేట్, నిఫ్టీ మీద సపరేట్, ఇలా ప్రతిదీ ఆర్డర్ వైజ్గానే వెళ్తుంది. కాదంటే ఒక్కటేసారి మీరు వేస్తున్నారు, అర్థమవుతుంది కదా. ఆర్డర్ ఫామ్ ఒకసారి వేస్తున్నారు కాబట్టి 10 రూపీస్ అనేది మన బ్రోకరేజ్. కానీ ఇక్కడ మాత్రము ప్రతిదీ సపరేట్ ఆర్డర్ కిందనే ట్రీట్ చేస్తాం. ఇలా ఎన్ని డిఫరెంట్ స్టాక్స్ పెడితే అన్ని డిఫరెంట్ స్టాక్స్ పర్ ఆర్డర్ వైజ్గానే మనం ట్రీట్ చేస్తాం. మీరు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 10 లాట్స్ పెట్టారనుకో, 10 లాట్స్ని ఒకటే లాట్గా బ్రోకరేజ్ 10 రూపీస్గానే ట్రీట్ చేస్తాం, 10 లాగా ట్రీట్ చేయం. ఇది బ్రోకరేజ్ అండి. అండ్ థ్యాంక్ యూ అండి వాచింగ్ ఫర్ బాస్కెట్ ఆర్డర్.